హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం ఏపీ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఏదైతే పెండింగ్ అమౌంట్ ఉందో, సో, ఈ పెండింగ్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుసుకోబోతున్నామండి. దాంతో పాటు ఈ పెండింగ్ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఈ సర్వేకి సంబంధించి రేపే లాస్ట్ డేట్ అని చెప్పేసి మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే మనకి నిజంగానే రేపే లాస్ట్ డేటా? సో, లేకపోతే మనకి ఎప్పుడు లాస్ట్ డేట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాననమాట. సో, ఇదే విధంగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదే విధంగా మీకు వీడియో లైక్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి వీడియోని అందరూ కూడా లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ సంబంధించి మనకి రేపే లాస్ట్ డేట్ అనుకున్నట్లయితే, మనకి కొన్ని ఆర్టికల్స్ ప్రకారంగా మనకి జూన్ 10థ్ లాస్ట్ డేట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో, ఇన్ కేస్ ఎవరైనా సరే ఇంకా చేసుకోకపోయినట్లయితే వెంటనే వెళ్లి రేపే చేసుకోండనమాట. సో, ఇవాళ వెళ్లి చేసుకోండి. లేదనుకున్నట్లయితే రేపన్నా సరే వెళ్లి చేయించుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇంకా ఈ సర్వే పూర్తి చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా కాల్ చేసి సో, వెంటనే సర్వేని పూర్తి చేసుకోమని చెప్పండి. సర్వేని పూర్తి చేసుకున్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అయితే వేస్తారనమాట. సర్వేని పూర్తి చేసుకోకపోతే అమౌంట్ అయితే వెయ్యరు. ఇన్ కేస్ మీరు కాలేజీకి ఫీజ్ పేమెంట్ చేసినా, చేయకపోయినా సరే సర్వే అయితే పూర్తి చేసుకోవాలన్నమాట. సర్వే అంటే మ్యాండటరీ ఇంకా. ఇన్ కేస్ మీరు పే చేస్తే, పే చేసినప్పుడు సర్వే చేయించుకోవాలి. ఓకేనా? పే చేయకపోయినట్లయితే ఇక్కడ పే చేయలేదని చెప్పేసి అక్కడ ఆప్షన్ అయితే అక్కడ టిక్ చేసి దాని మీద ఫింగర్ అయితే వేయాలన్నమాట. సో, ఆ విధంగా అప్పుడు వేస్తేనే మీకు కాలేజ్‌కైనా సరే అమౌంట్ అయితే వస్తుంది. ఓకేనా? సర్వే చేసుకోకపోతే కాలేజ్‌కి వెళ్ళదు. మీకు కూడా రాదనమాట. సర్వే పూర్తి చేసుకుంటేనే కాలేజీకైనా సరే ఎళ్తుంది. లేదంటే మీకైనా సరే అమౌంట్ అయితే వస్తుందనమాట. పెండింగ్ అమౌంట్ అంతా కూడా. అయితే దీనితో పాటు ఈ అమౌంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చూసుకున్నట్లయితే, ఈ అమౌంట్ అయితే ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి రిలీజ్ చేస్తారండి. ఓకేనా? ఇన్ కేస్ మనకి మధ్యలో ఎప్పుడైనా సరే రిలీజ్ చేసి అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా యూట్యూబ్ ఛానెల్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. బట్ ఇప్పుడున్న ప్రస్తుతానికి అప్డేట్ చూసుకున్నట్లయితే ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మనకి సర్వే పూర్తి చేస్తారు. వన్స్ మనకి సర్వే పూర్తయిపోయిన వెంటనే దీనికి సంబంధించి ఏదైతే ఉందో అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో, ఈ యొక్క అమౌంట్ రిలీజ్ చేసిన తర్వాత మనకి థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా రిలీజ్ చేస్తారు. దాంతో పాటు ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ కూడా రిలీజ్ చేస్తారనమాట. ఏదైతే 2024, 2025 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి థర్డ్ ఇంకా ఫోర్త్ ఇన్‌స్టాల్‌మెంట్ రిలీజ్ చేస్తారండి. సో, ఇదే విధంగా మనకి ఈ ఇయర్ అనమాట అంటే 2025లో ఎవరైతే జాయిన్ అవుతారో లేదా 2025లో ఎవరైతే మనకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ చదువుకుంటారో డిగ్రీ గాని, డిప్లొమా గాని, ఐటీఐ గాని లేదంటే మనకి ఏవైతే కోర్సులున్నాయో సో, డిగ్రీ గాని సో, ఆ కోర్సులు చేస్తారో సో, వాళ్ళకి వచ్చేసరికి ఏంటి అనుకున్నట్లయితే, వాళ్ళకి ఈ ఇయర్ నుంచి కూడా సెమిస్టర్ వారీగా అయితే మనకి ఫీజయితే వేస్తారనమాట. డైరెక్ట్‌గా కాలేజ్‌కైతే సెమిస్టర్ వారీగా అమౌంట్ అయితే వేసేస్తారనమాట. సో, మీరు కాలేజ్‌కైతే ఫీజ్ పేమెంట్ కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? సో, మీకు ఇంకా డౌట్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతో పాటు వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ ఇంకా జాయిన్ అవ్వకపోయినట్లయితే వెంటనే వెళ్లి జాయిన్ అవ్వండి. దాంతో పాటు మీరు ఏ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అమౌంట్ కోసం వెయిట్ చేస్తున్నారో అది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసినట్లయితే, దానికి సంబంధించి అప్డేట్ ఏముందని చెప్పేసి మీకు నేను వీడియో రూపంలో అయితే చేసి అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.